హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో క్యాబేజ్తో వెజ్ మంచూరియాని చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా కనుక ప్రిపేర్ చేసుకుంటే మనకు వెజ్ బాల్స్ అనేవి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా వెజ్ మంచూరియా అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు క్యాబేజ్ తురుముని సన్నంగా తురుముకొని వేసుకోవాలండి. అలానే 1/2 కప్ వరకు క్యారెట్ తురుము, ఇంకా 1/2 కప్ వరకు క్యాప్సికమ్ని ఇలా సన్నంగా కట్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇంకా 1 కప్ వరకు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మొత్తంగా వెజ్జీస్ ఇంకా స్పైసెస్ అనేవి బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక 3-4 మినిట్స్ ఇలా కలుపుకుంటే కనుక మనకి క్యాబేజ్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది కొద్దిగా రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ చూసారా, చాలా జ్యూసీగా మొత్తంగా రెడీ అయిపోయింది. ఇలా 2-3 మినిట్స్ కనుక కలుపుకుంటే మనకి వాటర్ కంటెంట్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. అండ్ ఇందులో మనం వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండానే ఫ్లోర్స్ యాడ్ చేసుకుంటున్నామండి. ఇక్కడ 4 టేబుల్ స్పూన్ మైదా, అలానే 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోని వాటర్ అనేది ఏమి మనం యాడ్ చేయకుండా మొత్తంగా ఇలా కలిపేసుకోవాలండి. ఎందుకంటే మనకి క్యాబేజ్లో వాటర్ కంటెంట్ అనేది బాగా సరిపోతుంది ఇలా కలుపుకోవడానికి. ఒకవేళ కనుక మీకు ఏమైనా పిండి పలుచగా అనిపించినట్టయితే ఒక 1 టేబుల్ స్పూన్ మైదా లేదా కార్న్ఫ్లోర్ని వేసుకొని మనం ఇలాగా రౌండ్గా ఉండి చుట్టుకుంటే వచ్చేటట్టు కన్సిస్టెన్సీని కలుపుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల బాల్స్ అనేవి మనం ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోకుండా అలానే గట్టిగా ఉండకుండా ఉంటాయండి. చాలా సాఫ్ట్గా అండ్ మనకి బాల్స్ అనేవి సెపరేట్గా విడిపోవు. చూసారా, నాకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలానే అన్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇలా బాల్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా కొద్దిగా దూరంలో వేసుకుంటూ ఉండాలండి. ఇలా బాల్స్ అన్నింటినీ వేసుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెంటనే కదిపేయకుండా ఒక 2 మినిట్స్ తర్వాత వీటిని రెండో వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ 2 నిమిషాల తర్వాత టర్న్ చేసుకుంటే మనకి బాల్స్ అనేవి ఈ కలర్లో ఉంటాయి. రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు తొందరగా ఇలా గరిటె పెట్టి కదిపేయకుండా నెమ్మదిగా బాల్స్ని టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఈ బాల్స్ అన్నింటినీ ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకొని ఇలా జాలీలు గరిటలోకి తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి మొత్తంగా అన్నీ వేసేసుకోవాలండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ని 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలానే అల్లం వెల్లుల్లిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తంగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకున్నాక ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ని, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ని, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసుకొని మొత్తంగా సాసెస్ అన్ని మిక్స్ అయ్యేటట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, అలానే రుచికి సరిపడా సాల్ట్ని చూసుకొని వేసుకోవాలి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పంచదారని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి సాసెస్లో ముందుగానే పంచదార ఉంటుంది కాబట్టి పంచదారని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని ఒక 1/2 కప్ వాటర్ వేసుకొని మొత్తంగా ఇలా కలిపేసుకొని సాసెస్లో యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఒకవేళ డ్రైగానే కావాలనుకుంటే సాసెస్ వేసుకున్నాక కార్న్ఫ్లోర్ మిక్స్ అనేది వేయకుండా మంచూరియా బాల్స్ని వేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. కాస్త క్రీమీగా కావాలనుకుంటే ఇలా కొద్దిగా కార్న్ఫ్లోర్ మిక్స్ని స్లో ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ని స్లో ఫ్లేమ్లో పెట్టేసి అన్ని బాల్స్ని కూడా వేసేసుకోవాలి. ఇలా మంచూరియా బాల్స్ అన్నీ వేసేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకోవడం వల్ల మనం ముందుగా వేసుకున్న సాసెస్ అన్నీ కూడాను మంచూరియా బాల్స్ అబ్జర్వ్ చేసుకొని బాల్స్ అనేవి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ని చాలా సన్నంగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొత్తిమీరనైనా సర్వ్ చేసుకొని పైన గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి ఇంట్లో మీరు కూడా ఇలానే ట్రై చేయండి.